నమస్తే వెల్కమ్ టు ఆద్య మీడియా నేను మీ స్వర్ణ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సినీ పరిశోధకులు ఇమంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. నమస్తే అమ్మ. రామారావు గారు రైట్, మీరు ప్రతిదానికి చాలా సందర్భాల్లో యాజ్ ఏ సీనియర్ జర్నలిస్ట్గా ఇంతకు ముందున్న గౌరవం ఇప్పుడు జర్నలిస్టులకి లేదు. ఇంతకు ముందు ఎప్పుడు జర్నలిస్టులు వస్తారా లేకపోతే ఎప్పుడు మైకులు పట్టుకుని మమ్మల్ని క్వశ్చన్ చేస్తారని ఆతృతగా చూసేవారు మేము రాసే వార్తలకు సంబంధించి. బట్ ఇప్పుడు మైక్ పట్టుకుని వెళ్తుంటుంటే మమ్మల్ని పక్కకు పెట్టేస్తున్నారు, ఇప్పుడు గౌరవం లేదు అని అంటారు. ఇది మీ వెర్షన్. ఓకే, ఇప్పుడు ఇంకొక వెర్షన్ చూస్తే సురేష్ కొండేటి గారు అనే ఒక జర్నలిస్ట్ ఏది పడితే అది ఎలా పడితే అలాగా టార్గెటెడ్గా మాట్లాడేసరికి తెలుగు సినిమాను తక్కువ చేస్తే ఊరుకోమంటూ హరీష్ శంకర్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ మనం హరీష్ శంకర్ వర్సెస్ సురేష్ కొండేటి అనుకోవచ్చు. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చెప్తారు? మీరు ఎవరికి సపోర్ట్ ఇస్తారు? ఇక్కడ సపోర్ట్ కాదు, ఇప్పుడు జర్నలిస్టులు ఆ రోజుల్లో కొంత చరిత్ర తెలిసి వచ్చేవారమ్మా. అఫ్కోర్స్ అంటే కొంతవరకు సినిమా గురించి తెలిసి సినిమా మేకింగు ఫాక్స్ పబ్లికేషన్లో కొన్ని వాల్యూమ్ బుక్స్ వచ్చాయి, అవి చదివించేవారు మా చేత. ఇప్పుడు ఇంటూరు వెంకటేశ్వరరావు గారు ఎందుకైనా మంచిది ఒకసారి ఫాక్స్ పబ్లికేషన్ 9 పుస్తకాలు ఉంటాయి. వాట్ ఈజ్ కెమెరా, వాట్ ఈజ్ ఎడిటింగ్, వాట్ ఈజ్ మ్యూజిక్, వాట్ ఈజ్ స్క్రీన్ ప్లే, ఇలాగ ఉంటాయన్నమాట. అట్లాంటివన్నీ చదివించిన తర్వాత ఒక అవగాహనతో జర్నలిస్ట్గా వచ్చేవాళ్ళు అన్నమాట ఇండస్ట్రీలోకి. అంతకుముందు వచ్చిన జర్నలిస్టులకు కూడా సినిమా మేకింగ్ పట్ల సంపూర్ణమైన అవగాహనతో వచ్చారు. అలాగ వచ్చిన వారు ఎవరెవరు? తాతినేని ప్రకాశరావు గారు, తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు, తర్వాత ఏమో విక్టరీ మధుసూదన్ రావు గారు, కె ప్రత్యేగాత్మ గారు, తర్వాత ఏమో కమలాకర్ కామేశ్వరరావు గారు, వీళ్ళందరూ కూడా జర్నలిస్టులు. ఈవెన్ దాసరి నారాయణరావు గారు, ముళ్ళపూడి వెంకటరమణ గారు, తర్వాత ఎవరు వేటూరి సుందరరామూర్తి గారు, అలాగే వాళ్ళ కోవలో వేటూరి సుందరరామూర్తి. తర్వాత నేను సినీ హెరాల్లో ఆయన మేరీనా తీరే రాసేవాడు, నేను చిత్రలోకంలో సినీ హెరాల్ రాసేవాడిని. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కొంత స్టాండర్డ్తో వచ్చేవాళ్ళు సినిమాకు వచ్చిన వాళ్ళు. ఇప్పుడు ప్రధానంగా సినిమా జర్నలిస్ట్కి స్టాండర్డ్ అవసరం లేదు, ఇంగ్లీష్ పుస్తకాలు చదవలసిన అవసరం అంతకంటే లేదు. సినిమా అంటే అందరూ పొడవమని వెళ్ళిపోవడం, ఇప్పుడు పెన్ను పేపర్ పట్టుకొని రాసుకోవడం లేదు కదా, కెమెరాని తీసుకొని వెళ్ళిపోవడమే. వీళ్ళేం రాయవలసిన పని లేదు, కెమెరా ఏదైతే క్యాప్చర్ చేస్తుందో అదే వాళ్ళు మామూలుగా క్లిప్పింగ్స్గా వేసుకుంటారు. ఒకవేళ జర్నలిస్టు చాయిస్ వస్తుందనుకో, మీరు ఎవరికైనా ఏదైనా అనుమానాలు ఉంటే అడగవచ్చని అప్పుడు జర్నలిస్టులు అడుగుతారన్నమాట. అడిగినప్పుడు వాళ్ళు సంబంధిత డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ హీరో కానీ సమాధానాలు చెప్తారు. ఇది జరిగింది. అయితే ఇక్కడ జర్నలిస్ట్ అడిగే ప్రశ్న రిలేటెడ్ విత్ ది సినిమా ఉండాలి. వాళ్ళు చెప్పే సమాధానం రిలేటెడ్ విత్ ది సబ్జెక్ట్ అయి ఉండాలి. అక్కడ వాళ్ళు చెప్పే సమాధానం కూడా వ్యక్తిగతంగా సమాధానం చెప్పకూడదు. ఎవరా నువ్వెంత, నీ బతుకెంత, అసలు నువ్వు ఆఫ్టర్ ఆల్ నువ్వేం జర్నలిస్టురా అని వాళ్ళు చెప్పకూడదు. ఈయన ఏమయ్యా నువ్వు 3-4 సినిమాలు ఫ్లాప్ అయిపోయి ఈ సినిమా సక్సెస్ అవుద్దా ఏంటి అసలు నీ ఆలోచన అని చెప్పేసి ఆయన వ్యక్తిగతమైన జీవితంతో ముడిపెట్టి వీళ్ళు కూడా ప్రశ్నలు వేయకూడదు. అలాగే ప్రశ్నలు వేసినప్పుడే వస్తుంది సమస్య. అలాగే సురేష్ కొండేటి ప్రశ్నలు వేసే విధానం అంత కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదంటే, నువ్వు ప్రశ్న వేసావంటే ఆయనకి అంత కోపం వచ్చిందంటే ఆ ప్రశ్న అడగకూడని ప్రశ్నే కదా, ఆయన కోపం వచ్చే విధంగా నువ్వెందుకు ప్రశ్న వేయాలి? ఇక్కడ జరిగిన ఇంకొక ఇన్సిడెంట్ నేను మీకు ఏం గుర్తు చేయాలనుకుంటున్నానంటే, అప్పుడు శాకుంతలం ఆ ప్రమోషన్స్ అప్పుడు ఏదో ప్రశ్న వేశారు సమంత గారిని, ఆమె మీద ఆన్సర్ చేయాలని అనుకుంటున్నారు. జనరల్ గా ఒక సెకండ్ ఆలోచించే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, ఎందుకంటే మీడియా ముఖంగా కాబట్టి ఏది పడితే అది మాట్లాడకూడదు కాబట్టి. ఈ టైంలో మనం చూసాం అది ఇలా వెళ్తున్నారు దిల్ రాజు గారు, వెళ్ళే టైంలో సరిగ్గా వినలేదు దిల్ రాజు గారు.
వినకపోయేసరికి ఏమన్నారు, ఏంటి ఇంకొకసారి చెప్పండి ఏం అడిగారు అని అన్నారు. అంటే ఇప్పుడు ఊళ్ళల్లో ఒక సామెత ఉంటుంది కదా, పెద్దిరెడ్డి వచ్చాడు మొదలు పెట్టండి అని. సో అట్లాగా ఈయన వచ్చారు, ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టాలా, మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పాలా అనేసారు ఆయన. మరి అది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు? అది చూసాను, నేను కూడా చూశానమ్మా, చూశాను. అలా మాట్లాడకూడదు, ఎందుకంటే ఒకరంటే ఒకరికి గౌరవం ఉండాలి కదా. ఆ గౌరవం కాదు, అక్కడ ఎంత పెద్ద మాట అన్నాడంటే, దిల్ రాజు గారు రెడ్డి కదా, మళ్ళీ చెప్పనేసరికి రెడ్డి వచ్చి మొదలాడు అనే మాట మాట్లాడడం చాలా పొరపాటు. అది ఎవరు మాట్లాడినా పొరపాటే, దానికి మనం క్షమార్హులం. అలాగే సమంత ఏడ్చేసింది. సమంతని ప్రశ్న వేశాడు, ఎవరో వేశారు, ఒక జర్నలిస్ట్ వేశాడు. ఆ జర్నలిస్ట్ పేరు ఎందుకు లేండి, అయితే పెద్ద పేరున్న జర్నలిస్ట్ అని ఆయన అనుకోవచ్చు బహుశా. ఆయన ఇప్పుడు అడిగే వాళ్ళకి చెప్పేవాళ్ళు లోకు అని నువ్వు అడుగుతుంటే ఆవిడ చెప్పవలసిన సమాధానం అయితే చెప్తుంది, లేకపోతే స్తబ్దతగా ఉండిపోయి పాస్ అంటుంది, నో కామెంట్ అంటుంది. ఆవిడ నో కామెంట్ అన్నంత మాత్రంలో ఆవిడేం తప్పు చేసినట్టు కాదు, నువ్వు అడిగినంత మాత్రంలో నువ్వు తప్పు చేసినట్టు కాదు. అందుకే చెప్తున్నాను, మీరు వాట్ ఎవర్ యూ పుట్ ది క్వశ్చన్ దట్ షుడ్ బి రిలేటెడ్ విత్ ది సినిమా సబ్జెక్ట్. అలాగే వాళ్ళు చెప్పింది కూడా దట్ షుడ్ బి రిలేటెడ్ విత్ ది ఓన్లీ క్వశ్చన్, అంతేగాని వ్యక్తిగతంగా ఉండకూడదు. అది ఫస్ట్ నేర్చుకోవాలి. ఇక్కడ సురేష్కు ఉండేటి అడిగిన ప్రశ్నలు అది సహజంగా ఎప్పుడు కూడా సరదాగా ఉండే ప్రశ్నలు వేస్తాడు, ఆ ప్రశ్నలకే సమాధానాలు రాబట్టుకుంటాడు. కానీ మరి ఏమైందో హరీష్ శంకర్ విషయంలో అది కొంచెం రివర్స్ అయింది మాట. అంటే అన్ని డబ్బింగ్ సినిమాలే చేస్తున్నారు, రీమేక్ సినిమాలు చేస్తున్నారు, ఇట్లా మాట్లాడేసరికి సినిమా అంటే సినిమా, తెలుగు సినిమాని తక్కువ చేయొద్దు ప్రశ్న రివర్స్ అయింది మాట. ఆ రివర్స్ అయినసరికి హరీష్ శంకర్ తను తట్టుకోలేకపోయాడు మాట. బట్ ఏదేమైనప్పుడు కూడా ప్రశ్న వేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది ఎవరికైనా సరే. తర్వాత జర్నలిస్టులో కూడా ఐకమత్యం ఉండాలి. ఇప్పుడు ఎందుకు చెప్తున్నారంటే దీనికోసం కాదు, దేనికోసం ఎవరు ఏ ప్రశ్న వేసినప్పుడు కూడా జర్నలిస్ట్ని ఎవరైనా ఎదురు చెప్పిన అంటే జర్నలిస్ట్ని ఎవరైనా తోలనాడారంటే మాత్రం జర్నలిస్టులు అందరూ ఒకటిగా ఉండి వాళ్ళు చేసినటువంటి పనికి సమాధానం అడిగే రీతిలో ఉండాలి. అంతేగాని దీనికి డబ్బున్నోడు డబ్బు లేనివాడు, కారులో వచ్చేవాడు, స్కూటర్లో వచ్చేవాడు, సైకిల్ మీద వచ్చేవాడు, ఇట్లాంటి వ్యత్యాసాలు లేకుండా బట్ జర్నలిస్ట్ ఈజ్ జర్నలిస్ట్, ఈ షుడ్ బి గివెన్ ది రెస్పెక్ట్ బై ది ఫిల్మ్ ఇండస్ట్రీ. దాన్ని ప్రధానంగా దృష్టిలో ఉంచుకుంటే కొన్నాళ్ళ పాటు జర్నలిస్టులు అంటే గౌరవంతో ఉంటారు. లేకపోతే కొన్ని సినిమా షూటింగ్లో జర్నలిస్టులకి ప్రవేశం లేదని పెడుతున్నారు. ఇది ఇంకా ఎక్కడ చూసినా ఇదే బోర్డు మనకు దర్శనం ఇచ్చేటువంటి దౌర్భాగ్యపు స్థితి వస్తుంది. కనుక జర్నలిస్టుల్లో మార్పు రావాలని కోరుకుంటూ, జర్నలిస్టుని గౌరవించే స్థితిలో ఇండస్ట్రీ ఉండాలని కోరుకుంటూ, అంటే ఈ జర్నలిజం అంటే జర్నలిస్టులు అందరూ ఒక ఐకమత్యంగా ఉంటే కానీ ఈ గౌరవాన్ని పొందలేరని నా తాలూకు అనుభవంతో నేను చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.